AR11 ఫామ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ కానీ B1 B2 విజిటర్స్ కానీ తర్వాత H1B వీసా మీద ఉన్న వాళ్ళలో కానీ దాదాపు 50-60% ఇగ్నోర్ చేస్తారు. ఎందుకు అంటే ఏముందిలే అని. స్టూడెంట్స్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అయినప్పుడు పెద్ద పట్టించుకోరు. దాంతో ఏమవుతుంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి AR11 ఫామ్ అనేది కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. దీంట్లో ఆ రూల్స్ కనుక అంటే దాంట్లో ఫిలప్ చేయాల్సిన డీటెయిల్స్ అవి గనక వచ్చి AR11 మ్యాండేటరీ అని చెప్పారంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎట్లా అంటే అసలు ఆల్మోస్ట్ మీ హిస్టరీ, మీరు అమెరికాలో ల్యాండ్ అయిన రోజు నుంచి మీ హిస్టరీ అనేది మొత్తం మీరు USCIS వాళ్ళ చేతిలో పెట్టాలన్నమాట. ఓకే, దానివల్ల నష్టం ఏంటి, అసలు ఏం రూల్స్ తీసుకురాబోతున్నారు, సడన్గా ఇది ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది, ఫెడరల్ రిజిస్టర్లో ఏమైనా పెట్టారా, సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే జనరల్గా అందరూ ఏంటంటే ఆ రూల్స్ వస్తున్నాయి అంటారు తప్ప అసలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫెడరల్ లిస్ట్లో పెట్టారా, వీళ్ళు పెద్ద ఇవన్నీ చెప్పరు అనమాట. సో నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ లింక్స్ అన్నీ చూపిస్తా. వాళ్ళు AR11 ఫామ్ ఏంటంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ అనేది ఇది ఎప్పుడో 1940స్లోనో ఎప్పుడో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఎవరు వస్తున్నారు మన కంట్రీలో, ఎవరు ఉంటున్నారు తెలుసుకోవటం కోసం క్రియేట్ చేసినటువంటి ఫామ్. ఆల్మోస్ట్ ఆల్ మీ పూర్వత్రాలు మొత్తం తవ్వబోతున్నారు వాళ్ళు. ఈ రూల్స్ కనుక వచ్చినాయి అంటే మాత్రం అందరూ ట్రబుల్లో ఉన్నట్టే. ఎందుకు అంటే మిస్రిప్రజెంటేషన్లో ప్రతి వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటంటే జస్ట్ సింపుల్ అడ్రస్ ఒకటే కాదు, ఈ 10 పేజీలు 12 పేజీల ఫామ్ అనేది రాబోతుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ అడ్రస్ చేంజ్. మీరు ఏ అడ్రస్ నుంచి కొత్త అడ్రస్లోకి వెళ్ళగానే వితిన్ 10 డేస్లో మీరు అప్డేట్ చేయాలి. ఓకే, సో మీ అడ్రస్, దాంతోపాటు మీ కంపెనీ నేమ్, జనరల్గా వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రూల్స్, మీ స్పెషాలిటీ ఆక్యుపేషను, తర్వాత మీ యూనివర్సిటీ కోర్సు. ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే మీరు చేయాల్సింది మీ ఎంట్రీ డేట్. ఎప్పుడు మీరు అమెరికా వచ్చారు, ఫస్ట్ ఎంట్రీ డేట్. ఓకే, ఎప్పుడు H1 అప్లై చేసుకున్నారు, ఎప్పుడు 60 డేస్ టైం పీరియడ్ గ్యాప్ వచ్చింది, ఎప్పుడు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేసుకున్నారు, మీ క్లయింట్ ఎవరు, ప్రజెంట్ ఇప్పుడున్న H1B అప్లై చేసిన మీ క్లయింట్ ఎవరు, సో మీ జాబ్ ఏంటి, మొత్తం ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కంప్లీట్గా మీరు యూఎస్లో వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒకవేళ ఇండియా వెళ్తే, లేకపోతే మధ్యలో ఒకవేళ మీరు H1 నుంచి మళ్ళీ Day 1 CPTకి మారితే, మళ్ళీ Day 1 CPT నుంచి మళ్ళీ H1కి మారితే, మధ్యలో మళ్ళీ F1 స్టూడెంట్ వీసాకి మారితే, మళ్ళీ దాని నుంచి బ్యాక్ H1కి వస్తే, H1 నుంచి మళ్ళీ B1 B2కి మారితే, B1 B2 నుంచి మళ్ళీ వెనక్కి వస్తే, ఈ హిస్టరీ మొత్తం కంప్లీట్ అసలు మీ ట్రాక్ రికార్డ్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి.